హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమహాస్ వ్లాగ్స్. ఇవాళ నేను చేస్తున్న రెసిపీ ఒక స్నాక్ ఐటమ్. మనకి ఈ సీజన్లో పిల్లలు స్నాక్స్ బయట చిరుతిండి అని విపరీతంగా కాడిస్తారు కదండి. అందుకని అందరి కోసం చూపిస్తున్న ఈ రెసిపీ. ఆలుగడ్డలు నేను మీడియం సైజ్వి 3 తీసుకున్నా. బాయిల్ చేసి నీట్గా స్మాష్ చేసి పెట్టుకున్నాను అనమాట. అందులో ఒక 3 స్పూన్స్ మైదా పిండి, 3 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, ఒక 2 పిడికిలంతా బ్రెడ్ క్రమ్స్. మీకు ఎంత కావాలో అంత బ్రెడ్ క్రమ్స్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకండి, ఉత్త బ్రెడ్ క్రమ్స్ ఉన్నట్టే ఉంటుంది. మనం తీసుకుంటున్న క్వాంటిటీకి తగ్గట్టుగా చూసుకోవాలి. దీంట్లోకే పెప్పర్ పౌడర్, చాట్ మసాలా, సాల్ట్ అన్నీ వేసి నీట్గా ప్రాపర్గా స్మాష్ చేసి అంటే బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ యాడ్ చేసింది ధనియాల పొడి. మీకు గరం మసాలా ఇష్టం ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీకు టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. చాలామంది చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేస్తారు. ఇది డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి నేను స్పెషల్గా చిల్లీ ఫ్లేక్స్ కాకుండా గ్రీన్ పచ్చిమిరపకాయలు వేసి, గ్రీన్ చిల్లీ వేసి పచ్చిమిరపకాయల పేస్ట్ వేసి కలుపుతున్నాను అనమాట. బట్ గుర్తుంచుకోండి, 1 డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా వాడకూడదు. 1 డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా వాడకూడదు. తర్వాత ఇంకా వేరే ప్లేట్లో 1 స్పూన్ మైదా, 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి మనకి దోశ బ్యాటర్ కంటే ఇంకొంచెం థిక్గా ఉండేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ డో అంతా ప్రిపేర్ చేశాను కదండి. ఈ ముద్దను మనము ఏ షేప్స్లో కావాలో ఆ షేప్స్లో చేసుకోవచ్చు. బాల్స్, ట్రయాంగిల్స్, రెక్టాంగిల్స్, మీ దగ్గర మౌల్స్ ఉంటే హార్ట్, స్టారు, ఏవైనా స్మైలీస్ ఏవైనా చేసుకోవచ్చు. అన్నిటికీ ఇదే డోనే బేస్ అనమాట. నేను ఇక్కడైతే ట్రయాంగిల్స్ చేస్తున్నాను. నేను రెస్టారెంట్లో ట్రై చేశాను అనమాట, పొటాటో ట్రయాంగిల్స్ అని. సో అవి ఇవే నాకు చాలా బాగా నచ్చాయి, అందుకని నేను ఇంట్లో ట్రై చేశాను. నేను బాగా దీన్ని చపాతీ పీట మీద పెట్టి నీట్గా ఒత్తి తిక్కుకొని నాకు కావాల్సిన షేప్స్లో కట్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కట్ చేసింది కొంచెం హోమ్ స్టైల్ అనమాట, ఎట్లా అంటే అట్లా వచ్చింది. సెకండ్ టైం ప్రాపర్గా రెస్టారెంట్లో వాళ్ళు చేసినట్టే సైడ్స్ అన్నీ కట్ చేసి నీట్గా చేశాను అనమాట. కొంచెం మనం చపాతీ కంటే డబల్ అంటే మందం ఉండేలాగే చూసుకోండి. డీప్ ఫ్రై చేసినప్పుడు అదంతా ప్రాపర్గా మనకి ఒక ఫామ్ అవుతుంది అనమాట. చాలా పల్చగా ఉంటే నూనె అంతా పీల్చేసుకుంటుంది, అంత పర్ఫెక్ట్గా రావు, క్రిస్పీగా వస్తాయి. ఇక్కడ మనము ఇదంతా కట్ చేసుకున్నటువంటి పీసెస్ మనం ఫస్ట్ ఇంకొకటి ప్రిపేర్ చేసాం కదండి, ఇది పిండి అంతా కలిపి. సో దాంట్లో వేసుకొని దాంట్లో నుంచి తీసి బ్రెడ్ క్రమ్స్లోకి వేసుకొని పక్కన ఉంచుకొని ఆయిల్ మనం ఓవర్ హీట్ అయ్యేలా వదలకూడదు అనమాట. మీడియం హీట్లో ఉండి ఇవన్నీ డీప్ ఫ్రై చేసుకొని మనము కెచప్తో కానీ మైనీస్తో కానీ మీకు ఏది ఇష్టం ఉంటే చీజ్ కానీ ఏది ఇష్టం ఉంటే దాంతో సర్వ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ డేస్లో నాకు మా ఆయనకు చాలా బాగా నచ్చిన స్నాక్ ఏంటి అంటే ఇదే అనమాట. బ్రెడ్ క్రమ్స్ చేయడం కూడా చాలా ఈజీ. బ్రెడ్ని తీసుకొని మిక్సీ పట్టడమే. బ్రెడ్ క్రమ్స్ అంటే అట్లా డైరెక్ట్గా పడితే ఒక రకంగా ఉంటుంది, కొద్దిగా ఫ్రై చేసి మిక్సీ పడితే ఇంకొక రకంగా ఉంటుంది. బట్ నేను ప్రిఫరబుల్లీ కొంచెం ఫ్రై చేసి మిక్సీ పట్టమనే ప్రిఫర్ చేస్తాను నేను. మీరు కూడా అలాగే ట్రై చేయండి. మీరు ఇలాగే చేస్తుంటారా, లేకపోతే ఇంకా ఎలాంటి షేప్స్ చేస్తుంటారో నాకు ఒకసారి కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఎప్పుడూ చేయకపోతే ఇది మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది, ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత ఈ సమ్మర్లో ఈ ఎండాకాలంలో మనము కిచెన్లో చేయడం కష్టమే, కాకపోతే ఈవినింగ్ టైమ్స్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కొంచెం వేడి తగ్గిస్తుంది, మీకు కూడా రుచిని అందిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు సుమహాస్ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి.